భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటే ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది. సమస్యలు ఉంటే కొట్టుకోండి, తిట్టుకోండి, వద్దని నేను అనను. ఎందుకంటే అసలు ఏ కొట్లాట్లు లేవనుకోండి, నిశ్శబ్దంగా అసలు ఏదో ఎటు ఉప్పు లేని కూరలాగా చప్పగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే గొడవలు పెట్టుకోండి, ఎన్నైనా మీరు అరుచుకోండి, ఖర్చుకోండి, కానీ మీరు గొడవలు పెట్టుకున్న క్షణంలోనే మళ్ళీ మాట్లాడుకోండి. కానీ ఇక్కడ చాలామంది భార్యాభర్తలు చేసేది ఏంటంటే గొడవ పెట్టుకుంటారు. భార్య ఏమో పుట్టింటికి వెళ్ళిపోతుంది, భర్త ఏమో సైలెంట్గా ఇంట్లో ఉంటాడు. కానీ ఒక భార్యగా మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అసలు పుట్టింటికి ఎందుకు వెళ్ళాలి? అది మీ ఇల్లు కాదు. ఎందుకంటే మీరు మీ ఇంట్లో మీ తమ్ముడో లేదో మీ అన్న ఉంటాడు, ఆ అన్న పెళ్లి చేసుకుంటాడు కదా, ఆ అన్న పెళ్లి చేసుకుంటే ఇంకొక ఇంటి నుంచి అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, అది తన ఇల్లు అవుతుంది. ఇక్కడ మీరు పెళ్లి చేసుకొని మీ భర్త దగ్గరికి వచ్చారంటే అది మీ ఇల్లు అవుతుంది. మీ పుట్టిల్లు మీ ఇల్లు కాదు. పుట్టిల్లు పెళ్ళి అయిన తర్వాత అది ఒక బంధువుల ఇల్లుగానే మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు పిల్లల్ని కంటావు, నీ పిల్లల్ని ఒక స్టేజ్లోకి తీసుకెళ్తావు. కాబట్టి నీ పుట్టింటికి గొడవ అయిపోయాక పుట్టింటికి వెళ్ళి సంవత్సరాలు ఉండటం వల్ల మీ ఇద్దరి మధ్యన అగాధం అనేది ఏర్పడి సమస్యలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది భార్యలు చేసే పొరపాటు ఏంటంటే ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళారో పుట్టింట్లో లేనిపోని విషయాలన్నీ చెప్పేసి విడిపోవడానికి కారణమైపోతున్నారు. కానీ ఇక్కడ విడిపోతే నష్టపోయేది ఇద్దరు, ఒక్కళ్ళే కాదు. ఎందుకంటే చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే కొట్టగలం. అలాగే భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకొకటి, భార్యలుగా మీరు చేసే పొరపాటు ఏంటంటే అందరూ అంటే అనుకోవచ్చు పొరపాటున, కానీ చాలామంది భార్యలు చేసేది ఏంటంటే గొడవ అయిన తర్వాత శారీరకంగా అంటే సెక్స్ పరంగా భర్తకి కొన్ని నెలలు దూరంగా ఉంటారండి. అది చాలా భయంకరమైన తప్పు. అది ఎప్పుడైతే చేశారో, ఎందుకంటే సెక్స్ అనేది భార్యకి పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ ఒక మగాడికి సెక్స్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడైతే భార్య గొడవ అయిన తర్వాత దూరంగా ఉందో ఇంకా తనలో అన్ఈజీనెస్ పెరిగిపోతుంది, తనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో లేనిపోని సమస్యలన్నీ వచ్చి పడతాయి. అప్పుడు ఇంకా సాడిజంగా మారడానికి, మగాడు మారడానికి కారణం ఆడవాళ్ళే అవుతారు. కాబట్టి ఏంటంటే సెక్స్ పరంగా ఎట్టి బస్సులు దూరంగా ఉండొద్దు. దూరంగా ఉన్నారంటే మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. ఇంకా సమస్యలు పెరిగిపోతే శారీరకంగా మానసికంగా కూడా సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. నిజంగా ఇద్దరూ కూడా మంచి వ్యక్తులే, కానీ అతనేదో ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడాడని చెప్పి ఈ అమ్మాయి అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే దూరంగా ఉండటం మొదలుపెట్టిందో, ఎందుకంటే మగాడిలో కోరిక వచ్చినప్పుడు అది భారీగా తీర్చలేదు అనుకోండి, వాళ్ళలో సాడిజం మెంటాలిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ మధ్యన అందరూ అంటున్నారు చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు, ముసలి వాళ్ళని రేప్ చేస్తున్నారంటే మగాడి మెంటాలిటీ అంత భయంకరంగా మారిపోతుంది.